హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. మీకు మా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఫ్లాక్స్ సీడ్ లడ్డు. పిల్లలు కనుక ఫ్లాక్స్ సీడ్స్ తినకపోతే మీరు ఇలా కూడా చేసి పెట్టచ్చు. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. ముందుగా ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్ తీసుకోవాలి. మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. అవుట్ సైడ్ ప్రోటీన్ బార్ కన్నా ఇలా ఇంట్లోనే ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డు చేసుకోవచ్చు. పంకిన్ సీడ్స్ 3 టేబుల్ స్పూన్. ఇవి మరీ ఎక్కువ వేసేస్తే లడ్డు అంత టేస్టీగా ఉండదు. నువ్వులు, తెల్ల నువ్వులు 1/4 కప్ వేసుకోవాలి. వీటన్నింటినీ మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచేసి మనము వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచేసి చిట్టపట అనే వరకు వేయించండి. ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం తిని చూడండి, క్రిస్పీగా అవుతాయి. మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో 3 యాలకులు కూడా వేసేసి మిక్సీ వేసుకోండి. ఈ ఫ్లాక్స్ సీడ్ లడ్డూలు వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే లడ్డు గట్టిపడుతుందన్నమాట, లేదంటే అది పొడి పొడిగా అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే లడ్డు చేసుకోండి. ఇది సైడ్న పెట్టేసుకోండి. ఒక ప్యాన్లోకి 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని నేను దంచేసి వేసుకున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1 కప్ వేసుకోండి. వాటర్ 2 టేబుల్ స్పూన్స్ వేసేసి లో ఫ్లేమ్లోనే ఉంచేసి బెల్లం మొత్తం కరిగించుకోవాలి. బెల్లాన్ని రోజు చిన్న ముక్క అయినా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. అప్కమింగ్ రెసిపీస్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. బెల్లము ఇలా బబుల్స్ వచ్చే టైంలో మిక్సీ వేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఉంచేసి చేయండి. ఆపేసేసి పక్కన పెట్టేసి ఈ పౌడర్ వేసి మిక్స్ చేస్తే గట్టి పడిపోతుంది అనమాట. లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక 1 మినిట్ వరకు మిక్స్ చేసుకోండి. ఇందులోనే 1/4 కప్పు నెయ్యి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావలసిన సైజులో లడ్డూలు చేసుకొని రోజుకొకటి తినేసేయండి. రోజు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ఈ లడ్డూల్ని ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు రిప్లై ఇవ్వండి. థ్యాంక్ యూ.